కదా ఈ లంజా కలిసేది, మళ్ళీ మధ్యలో వేరే వాళ్ళ దగ్గర లాపుతావు. మేరీ లంజరా భయ్, మేరీ లంజా, యేసు లంజా కొడుకు, మేరీ లంజరా అది. నీ అమ్మ నువ్వు నీ తల్లి కూడా అట్లే కదా, లంజే కదా, తల్లి కూడా లంజే కదా మరి. లంజో సరే, మా అమ్మ మరియమ్మరా, మీ అమ్మ మరియమ్మ అయితే మా అమ్మ లంజే. అలా ఎవరు బాబు, నేను పాస్టర్ మాట్లాడుతున్నా. పాస్టర్ గారు వచ్చాడు లైన్ లోకి, యాక్టర్ రాజు పాస్టర్ వచ్చాడండి. ఎవరు రాజు గారు? ఎవరండి మీరు పాస్టర్ గారు? బాబు నేనేదో ప్రేయర్ చేసుకుంటే ఎవరో మాట్లాడమని అన్నారు. ప్రైజ్ లార్డ్, ఎవరు మాట్లాడేది? క్రైస్తవులు బూతులు తిడుతున్నారు పాస్టర్ గారు, మీరు మాట్లాడండి ఒకసారి. అలా తిట్టకూడదు కదా. లేదండి, మేరీ లంజా అని నేను అంటున్నా. మీ అమ్మ లంజా అంటున్నాను నేను. బాబు నేను చెప్తాను. మీరు అలా అనుకోవద్దు. ఇంకా పాస్టర్ వచ్చినాక నాకు ఉన్న మాటే కదా, నేను లేని మాట అనిచొచ్చింది అంటే. బాబు నేను చెప్పేది నీ పేరే బాబు, నీ పేరేంటమ్మా? ప్రభువా? ప్రభు. నువ్వు ఎప్పుడు బాప్టిజం తీసుకున్నావు? నాకు బాప్టిజం అంటే ఏమని తెలీదు. ఏం తెలీదా? ఎట్లా అమ్మా మరి నువ్వు ఎలా క్రైస్తవుడు ఏం చేస్తున్నావు? నేను క్రిస్టియన్ కాదు స్వామి, నేను క్రైస్తవుని కాదు. అయ్యో, యూట్యూబ్ లో వీడు లంజేషాలు చూసి నాకు కోపం వచ్చి నేను దెంగుతున్నా అంతే. అవునా? ఏమన్నాడు యూట్యూబ్ లో? కాదు ఏమన్నాడు? ఏమన్నాడబ్బా? మన మరియమ్మని ఏమన్నారు వాళ్ళు? నేను పాస్టర్ అయ్యా, నేను పాస్టర్. నా పేరు ఆమోస్. నా పేరు ఆమోసు, నేను పాస్టర్ నాన్న. చెప్పు ఏంటి? నీకేంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంది? నీకు నువ్వు వచ్చినప్పుడు లైన్ లోకి ఏమోబ్బా ఇప్పుడు గడపడి చేస్తురు, మేరీ మాత్రం తిడుతురు అంటే నేను ఎవరబ్బా తిట్టేది అని నేను వచ్చుంటి. మేరీ మాత్రం తిడుతుండ్రు అని వాడు తిట్టినందుకు నేను తిడుతున్నా వాడిని. ఎవరిదైతే ఏమి, ఏ మతం అయితే ఏమి, అన్ని ఒకటే. ఇతరులని అట్లా తప్పుగా మాట్లాడొద్దు అంటున్నా. అన్ని మతాలు ఒకటేనా? ఏమి అన్ని మతాలు ఒకటేనా? అన్ని మతాలు ఒకటే. మరి యెహోవా ఎందుకు? నేను నమ్మింది నేను చెప్పేది వినండి బాబు, నేను పాస్టర్ని. యెహోవా ఏమన్నాడు తెలుసా? నీ తల్లి గాని నీ అక్క గాని, చెప్పేది నాన్న, నీ తల్లి గాని, నీ అక్క గాని, నీ చెల్లి గాని, నీ తమ్ముడు గాని ఎవరైనా వేరే దేవుని పూజిస్తే రాళ్ళతో కొట్టి చంపమన్నాడు యెహోవా దేవుడు. మరి ఒకటేనా ఎట్లా అంటావు నువ్వు? మనం యెహోవానే గొలవాలా, ఇంకెవరినైనా కొడిస్తే రాళ్ళతో కొట్టి చంపమంటాడు. ఆయన నీకేమైనా చెప్పుకోని నాకేనా చెప్తా ఉన్నా నువ్వు? మన దేవుడు అలా చెప్పిండు బాబు. ఇప్పుడు వీళ్ళు మరియమ్మ లంజా అని ఎందుకంటారంటే, నేను చెప్పేది మన దేవుడు యెహోవానే, యేసయ్య మన దేవుడు. నీ దేవుడు కానీ ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు నా అక్కడికి? అది కాదబ్బా, నేను ప్రార్థన చేసుకుంటే మరియమ్మని ఎవరో తిట్టారంటే నేను పాస్టర్ని కాబట్టి నాకు కోపం రాదా? ఎట్లా తిడతావు మరియమ్మని? నువ్వు దేవుడు, మీ దేవుడు మీదంతా ఓకే. నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మరియమ్మని ఎందుకు తిట్టినావు అబ్బా? నువ్వు మరియమ్మని తిట్టాల్సిన అవసరం ఏంది చెప్పు. నువ్వే అన్నావంటావు కదా, మరియమ్మ లంజా అన్నావంట కదా, తప్పు కదా? తప్పు కదా, మరియమ్మ లంజా అంటాం, యేసు లంజా కొడుకు అంటాం, తప్పు కదా అది? లైన్ లో రాజు గారు ఉన్నాడు, రాజు చౌదరి ఉన్నాడు, అడగండి సార్, ఆయన కూడా అడగండి ఒకసారి. అన్నాడో లేదో? గోపిక మరియమ్మ లంజా అంటే మరియమ్మ లంజా గోపిక అంటున్నాడు పాస్టర్ గారు. నువ్వు మనిషిగా పశువా? ఆయనే బూతులు తిడుతున్నాడండి. మేరీని మేము తిట్టలేదు అయ్యారు, ఆయనే తిడుతున్నాడండి. మేరీని లంజా అంటున్నాడండి. అరే ఎట్లా తిడతావు నువ్వు మరియమ్మని? మరియమ్మని లంజా అంటావా? యేసు లంజా కొడుకుని ఎట్లా అంటావు? అన్నప్పుడు మళ్ళీ మరియమ్మ లంజా అరే బాబు నువ్వు మరియమ్మ లంజా అన్నావు కాబట్టి నీ మీద పోలీసులు పంపిస్తున్నా. ఈ అడ్రస్ చెప్పండి ఒకసారి. నాకు తెలియదండి. అరే బాబు నీ అడ్రస్ చెప్పు. నువ్వు మరియమ్మ లంజా అన్నావు, యేసు లంజా కొడుకు అన్నావు, ఎందుకు అన్నావు చెప్పు. అవురా బాయ్, నా దేవుడు యేసు, నా దేవుడు యెహోవా, నా దేవత మరియా. నువ్వు ఎట్లా అంటావు? నువ్వు
అన్నోడిని పట్టుకోండి. నువ్వు అన్యుడు ఎట్లా అంటావురా మరియమ్మని లంజా అని? నువ్వు చూసినావా ఎవరితో పడుకుంటావు లంజా అని? ఎందుకంటావు నువ్వు? అసలు నువ్వు ఎవరితో పడుకున్నావు నువ్వు చూసినావా? మరియమ్మ యేసుతో పడుకుందా, యెహోవాతో పడుకుందా? పరిశుద్ధాత్మ దింగించుకుంది పతివ్రత ఎట్లా అయితే అన్నాడండి, మళ్ళీ పైపెచ్చి అదే మాట అంటున్నాడండి. అట్లా అంటావురా భయ్? పరిశుద్ధాత్మ దెంగించుకుంటది ఆమె ఇష్టం, నువ్వు ఎట్లా అంటావు? పోనీ ఏసై వేసి ఉండొచ్చు, నువ్వు ఎట్లా అంటావు? మరియమ్మ పడుకుంది అంటున్నాడు, మళ్ళీ మరియమ్మ పడుకుందన్నాడు. ఇప్పుడు విన్నారు కదా మీరు? ఇన్నా అట్లా ఎట్లా అంటావురా భయ్ నువ్వు మరియమ్మని? వీడు ఎంత దుర్మార్గుడు కూడా పరాయి మతాన్ని బూతులు తిడుతున్నాడండి. వీడి దొంగనా జైల్లో పెట్టి బాబు నన్ను పడిపోవాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. వీడి నెంబర్ పెట్టాలి, వీడి నెంబర్ ఇవ్వండి, వీడి అడ్రస్ ఇవ్వండి, పోలీసులు పంపిస్తా వీడి దగ్గరికి. యేసుని చెప్తున్నాడు, మేరీ లంజా యేసు లంజా కొడుకు తెగ తిడుతున్నాడండి ఇందాక నుంచి. అవునవును, నా ముందు కూడా అన్నాడు కదా, నా ముందు కూడా అన్నాడు కదా, ప్రేమతో మాట్లాడుకుందాంరా అని చెప్తే వినట్లేదండి. ప్రేమతో మాట్లాడుకుందాం అని చెప్తే మనం ప్రేమ మతం, మన శాంతి మతం. యేసయ్య ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. వాళ్ళు తిడతారా? వాళ్ళ అన్యులు, వాళ్ళ ఇష్టము, నువ్వెందుకు తిడతావు? మన అన్యులు పోలి ఉండరాదని చెప్పింది కదా యేసయ్య. ఏం చెప్పాడు? కాదు, నేను కూడా ఒక హిందూనే, నాకు అన్ని మతాలు. అరే బాబు, నువ్వు హిందూ అయితే నువ్వు పేరేం పెట్టావు? ప్రభుదాస్ అన్నావు. ప్రభుదాస్ అనేది హిందూ పేరు ఎట్లయితే రా భయ్? ప్రభుదాస్ కాదురా స్వామి, నా పేరు ప్రభు. ప్రభు ఎట్లయితే రా భయ్? ప్రభు అనేవాడు యేసు. నువ్వు అన్యుడు ఎట్లయితావు? మళ్ళీ మా పేరు పెట్టుకుంటావు, మా యేసయ్య పేరు పెట్టుకుంటావు, మా మరియమ్మని తిడతావు, మా యేసయ్యని తిడతావు. ఎట్లా తిడతావు మరి? మా యేసయ్య పేరు పెట్టుకొని మా మరియమ్మని ఎట్లా తిడతావు నువ్వు? పరలోకంలో ఇలాంటి వాళ్ళ దగ్గరికి మరియను పంపించేసి కాళ్ళు చేతులు అన్ని తీపిచ్చేస్తారండి. ఎందుకంటే వీడు మరియమ్మనే తిట్టాడు కాబట్టి వీడికి మరియమ్మ చేతే శిక్ష వేయించాలా. వీడికి మరియే శిక్ష చేసింది వీడికి. అట్లా కరెక్ట్ గా చెప్పినారు. మళ్ళీ అంటారు మేరీ పూకంతా లూజ్ అయిపోయింది, యేసప్పు ఎలా కాపురం చేస్తున్నాడండి, ఆ మాట కూడా అన్నాడు. అది తప్పు కదా బాయ్, నువ్వు అట్లా అంటావు. అడగండి. మధ్యలో రాజు చౌదరి ఉన్నాడు, అడగండి. రాజు చౌదరి అన్నాడా వీడు? పాస్టర్ గారు మేరీ లంజా అంటున్నాడు, ఇందాక నుంచి అంటున్నాడు. మేరీ లంజా అని ఎందుకంటావు? నాది కూడా నా ఇష్టం, నేను తిడతా అంటున్నావు. నువ్వు మరియమ్మని ఎట్లా తిడతావురా నువ్వు? మా పాస్టర్ల సంఘం అంతా నీ దగ్గరికి వస్తుంది. ఇందాక నుంచి మేరీ తెగబూతులు తిడుతున్నాడు ఇందాక నుంచి. తప్పు కదా? అరే బాబు అది కాదు బాయ్. అయ్యో 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 నాయనో, ఇది విన్నారా నాయన పాస్టర్లారా? వీడు మేరీ పూకు లూజ్ అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అబ్బా? అయ్యో అయ్యో అయ్యో, నేను ప్రార్థన చేస్తా. అరే బాబు నేను చెప్పేది, అరే ప్రభుదాసు నేను చెప్పేది. అరే బాబు ఎట్లా మాట్లాడాలండి పాస్టర్ దగ్గర? ఎట్లా మాట్లాడాలండి? సానుకూలంగా మాట్లాడాలి. మన యేసయ్య ఏం చెప్పిండ్రా? ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాలి. అరే బాబు, మన యేసయ్య ఏం చెప్పిండు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. అన్ని అనిపించుకుంటున్నాడు నీ దగ్గర. చికెన్ పాస్టర్ ఎవడు రావాడు? అరే నువ్వు నాకు అర్థం కాదు. మరియమ్మని ఎందుకు తిట్టినావు చెప్పు, నువ్వు క్షమాపణ చెప్పు మా మరియమ్మని తిట్టినందుకు. నువ్వు క్రిస్టియన్ కదంటా నువ్వు. అరే ఇవన్నీ శోధనాయాలా? నువ్వు నా మరియమ్మని ఎందుకు తిట్టినావు చెప్పు. అరే లంచోడక, నువ్వు మరియమ్మని ఎందుకు తిట్టినావు చెప్పు. అరే ఎదిపుక, అరే నీకు ప్రార్థన చేస్తా. అరే కొడక, నీకు ప్రార్థన చేస్తా పడిపోతుంది పో. గోపే నీకుందిరా, రే నీకుంది. మతాలు కాదు, ఏ మతాలు కూడా చెడ్డగా మాట్లాడద్దు. మేరీ పూకుని పగలు దిగుతా అంటున్నావు పాస్టర్ గారు. ఇందాక మేరీ పూకు పగలు దిగుతా అంటుండండి. అయ్యో అంత మాట అన్నాడు వీడు. అరే బాబు నువ్వు ఆ మాట అనొద్దురా భయ, నేను చెప్పినా కదా అలాంటి మాటలు మాట్లాడవద్దు నువ్వు మరియమ్మని అంటున్నాడు. మేరీ ఆతులు కొలిగి నీ నోట్లో పోస్తా అన్నాడండి. మళ్ళీ ఆ మాట కూడా అన్నాడు వీడు. అన్నాడు లంచా కొడుకు అండి వాడు, పెళ్ళాన్ని దెంగ అన్నాడండి వాడు. అరే నీకు ప్రార్థన చేస్తా. అరే 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 ప్రభుదాసు, పెళ్ళాన్ని దెంగమంటున్నాడండి. అరే ప్రభుదాసు నీకు ప్రార్థన చేస్తాను. గొడవ చేస్తున్నాడండి.
నీకు ఫోన్ చేస్తే నీకు అరే అరే ప్రభుదాసు నీకు ప్రార్థన చేస్తా పాస్టర్ గారు ప్రార్థన చేస్తా చీపు బాగుంటుంది అంటున్నాడండి అక్కడి నుంచి ఆమె కూడా అన్నాడా? చీప్ అంట రేటు. అరే మరియమ్మని తిట్టినావు, యేసుని తిట్టినావు, యెహోవాని తిట్టినావు, ఇంతమందిని తిట్టారా నువ్వు ప్రభుదాసు? పెళ్ళం పువ్వు భలే టైట్ కూర్చుంట పాస్టర్ గారు. అది పెళ్ళం పువ్వు టైట్ గా ఉంటుంది రమ్మంటున్నాడు, గొడవ చేస్తున్నాడండి. నేను ఆ టైప్ కాదని చెప్పా. అయ్యో అట్లా వెళ్ళొద్దు, తప్పు అలా వెళ్ళొద్దు. మీరు వాడు పిలిస్తే పిలిచాడు కానీ నువ్వు వెళ్ళొద్దు అట్లా. నేను చెప్పా, ఒరే బాబు నీ పెళ్ళాన్ని నేను దగ్గర రా, నా కొద్దురా అని చెప్తుంటే బతి నాడుతున్నాడు దగ్గర తప్పు అలా వెళ్ళొద్దు గోపి, అలా వెళ్ళొద్దు. అంటాడు. ఇప్పుడు మరియమ్మ అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్ది, కానీ మీరు వెళ్ళకూడదు. మరియమ్మ వెళ్ళినట్టు వెళ్ళకూడదు మీరు కూడా. అబ్బాయి ఏం బూతులు మాట్లాడుతున్నాడు మరి. కాదు బాబు నాయన గోపి, గోపి అలా వెళ్ళొద్దు. మరియమ్మ అంటే ఎలా పడితే అలా పోయింది, కానీ గోపి అలా వెళ్ళకూడదు నాన్న. మీరు అలా వెళ్ళకూడదు, మరియమ్మ లాగా వెళ్ళకూడదు మీరు. పాస్టర్ గారు మరియమ్మను 100 మంది దెంగారు అన్నాడు, విన్నారు కదా ఇప్పుడు మీరు. అయ్యో ఆ మాట అన్నాడా? 100 మంది ఇంకా అన్నాడా? అయ్యో అలా ఎందుకు అన్నాడు? అవును అట్టెందుకంటావా బాబు, నువ్వు అలా మాట్లాడకూడదు మరియమ్మని గురించి. మరియమ్మ పూగులు నా మడ్డ అన్నాడండి. అయ్యో అది కూడా అన్నాడా? పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. అయ్యో నేను చర్చిలోంచి బయటకు అయితే నాతో మాట్లాడరా. నేను చర్చిలోంచి బయటకు వచ్చింది ఇటువంటి మాట్లాడడానిక. నువ్వు ఒక్క ఎక్కడ పుట్టుంటే నాతో మాట్లాడరా లంజా కొడక. అయ్యో అంటున్నాడు. నీ అమ్మందంగా హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మాట్లాడినారు? హలో ఎక్స్క్యూజ్ మీ, అదే ఎవడు? అదే పొడుస్తున్నా కొడుకు ఎవడు? అదే ఎవడైనా సరే పెళ్ళం పల్లె చీప్ అంటండి వాడు చెప్తున్నాడు ఇందాక నుంచి. అదే ఎవడు నా కొడుకు ఎవడు? మరియం తిట్టినాడు, లంచుడు పిడుస్తున్నాడు. అదే లంచుడు గారే పిడుస్తున్నా కొడుకు నువ్వు తిడుతుర్రా మరియంని. అదే లంచుడు ఎవడరా తిట్టేది? నా పిడుస్తున్నాడు. అదే కత్తిరా తమ్ముడు, కత్తి పెట్టుకుని నా కొడుకు కోసిపేడ తెంగుతాడు. నా కొడుకు ఈ బెల్లం మొత్తం కోసిపేడేసి కాకులకి గద్దలకి వేస్తున్నాడు. ఆడు పెళ్ళం అంట చీప్ అంట బాగుంటదంట, తెల్లగంట పువ్వు కూడా తెల్లగా ఉంటదంట, కేవలం దెబ్బకి 500 అంటండి పాస్టర్ గారు. అయ్యో తప్పురా బాబా, మాట అనవద్దు. మందు మొత్తం అదే మాట చెబుతున్నాడు. అదే బాబు, నేను మంచిగా యేసయ్య కాసిన సారా తాగుతుంటే నాకెందుకు బాధ. అదే బాబు పాస్టర్ గారు చెప్పండి. బూతులు తిడుతున్నాడండి, మేరీ గురించి యేసు గురించి తిడతాడు, పెళ్ళం గురించి చెప్పుకుంటున్నాడు. తాగున్నాడు పాస్టర్ గారు వాడు బాగా. అరే బాబు, నువ్వు ఏ బ్రాండ్ తాగుతారా? యేసయ్య బ్రాండ్ తాగా? ఏ బ్రాండ్ అనేది అడుగుతున్నాడండి. అరే బాబు, ఏ బ్రాండ్ తాగా నువ్వు? అరే బాబు, నువ్వు ఏ బ్రాండ్ తాగా చెప్పు నాయన. నువ్వు యేసయ్య బ్రాండ్ తాగావా, మేరీ బ్రాండ్ తాగావా, యెహోవా బ్రాండ్ తాగావా, పరిశుద్ధాత్మ బ్రాండ్ తాగావా? ఏ బ్రాండ్ చూశాడంటే అప్పటి నుంచి అలా మాట్లాడుతున్నాండి. అరే నువ్వు ఏ బ్రాండ్ తాగావురా? మరియమ్మని ఎందుకు చూశాడంటే అప్పటి నుంచి అలా మాట్లాడుతున్నాడు. అరే మరియమ్మని ఎందుకు తిడతారే? నీ మడ్డ కోసేసి కాకులకి గద్దలకి మరియమ్మకి ఇచ్చేస్తున్నా కొడక. ఎందుకు నన్ను మరియమ్మ తిండు? అరే లంచోడా, నువ్వు ఎందుకు తిడతాడు నువ్వు మరియమ్మని? అరే నువ్వు తప్పు అన్నాడా? అరే మన ప్రాణాల కోసం యేసయ్య చచ్చిపోతే, మన పాపాల కోసం యేసయ్య ఘాటైన సారా కాసి ఎందుకు ఇచ్చారు మనకి? నిన్ను బూతులు తిట్టమన్నారా పింజారి యాదవా? గోపి దగ్గర ఫోన్లో అరే నువ్వు ఎందుకు తిట్టారు నా యేసయ్యని? నా మరియమ్మ ఎందుకు తిట్టావు? అరే నువ్వు ఎందుకు తిట్టావు చెప్పు. అరే నువ్వు నాకు క్షమాపణ చెప్పాలి. బాంచత్ ఎవడైనా సరే మరియమ్మ తిడితే ఊరుకోను నేను. నువ్వు మరియమ్మ కాలు పెట్టుని క్షమాపణ చెప్పరా బాబు. అరే నువ్వు ఎందుకు తిట్టారు మరియమ్మని యేసయ్యని? నువ్వు యేసయ్యని లంజా కొడుకు అంటావా? మరియమ్మని లంజా అంటారు. నువ్వు ఎందుకు అంటావు అలాగా? మేరీ మొగుడుతో కాకుండా ఎవరితో కడుపు చేయించుకుని లంజా అన్నాడండి అతను. అంటే ఇప్పుడు
పరిశుద్ధాత్మతో ఆమె కాపురం చేసి ఉండొచ్చు, లేదా ప్రాంతంతో కాపురం చేసి ఉండొచ్చు, లేదంటే యెహోవాతో కాపురం చేసి ఉండొచ్చు. ఆమె ఎవరితో కాపురం చేసినా కూడా మీకెందుకు నొప్పి? ఆమె ఇష్టం, ఆమెకు లేని నొప్పి మీకెందుకు? కరెక్ట్ గా అడిగారు. అంతే అంతే కదండి, ఆమె ఇష్టం, వీడికి ఎందుకు నొప్పి? వీడేమంటాడు, నా పెళ్ళం కూడా అట్లా ఉంది రమ్మంటున్నాడు, నా పెళ్ళం కూడా అట్లా ఉంది రా అంటున్నాడు. తప్పు నాన్న, అలా మాట్లాడదు నువ్వు, మాట్లాడదు బాబు. నేను చెప్పేది నాన్న, అలా మాట్లాడద్దు. అంటున్నాడండి మళ్ళీ అంటున్నాడు కదా మీరే. తప్పు నాన్న, మన శాంతి. అరే బాబు, ప్రభు అంటున్నాడు, విన్నారు మీరే విన్నారుగా. నాన్న చిటికన్నా ప్రభు, అరే చిటికన్నా ప్రభు నేను చెప్పేది మన శాంతి సమాధానం కలిగి ఉండాలి. అన్నా నేను చెప్పేది అన్నా, నువ్వు గోపి వాళ్ళ అమ్మని దెంగు. అరే అరే ఎందుకు మరియమ్మని ఎందుకు తిట్టావు చెప్పరా? లంచాడా నువ్వు, ఎందుకు తిట్టావురా? కొడక, అరే 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 నీ మడ్డ కోసి మరియమ్మకి కాకులకి గద్దలకి వేస్తానా కొడక, నువ్వు తిట్టొద్దు. నువ్వు మనం క్రైస్తవులు శాంతి సమాధానం కలిగి ఉండాలిరా. మన యేసయ్య చెప్పాడు, శాంతి సమాధానం కలిగి ఉండాలి. ఇప్పుడు మన యేసయ్య ఏం చెప్పాడు? ఒక చెప్ప మీద దెంగితే ఇంకో చెప్ప చూపించి దెంగరా బాబు అనాలి గాని అన్యులాగా నువ్వు మాట్లాడద్దు. అన్యులు అంటే వాళ్ళు మాట్లాడతారు రా పాపం, వాళ్ళకేం తెలుసు? మనం నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళం, యేసయ్య దగ్గరికి వెళ్తాం కదా, మనం అలా మాట్లాడద్దు. అరే మనం అలా మాట్లాడుతురా అసలు. అరే నువ్వు ఎవడురా మధ్యలో? అరే నువ్వు అటు మాట్లాడుతురు నాన్న బిచ్చేలా మర్డరే చెప్పేంట్రా. అరే నాన్న ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు యెహోవా దావీదు భార్యని దావీదు కొడుకులతో ఎందుకు దహించాడు చెప్పరా? అరే ఎరుపుగా దావీదు భార్యని దావీదు కొడుకులతో ఎందుకు దహించాడు చెప్పరా? లోతు కూతుల్ని ఎందుకు దెంగాడు చెప్పరా? అరే ఓనాను వదిన ఎందుకు దెంగాడు చెప్పరా? అరే ఇంతమంది దెంగించుకున్న బైబుల్ మిమ్మల్ని ఎందుకు దెంగుతుందో నాకు అర్థం కావట్లేదు. మైండ్ ఉందా పిచ్చినా కూడగలరు మీకు? ఆడెవడో అక్కడెవడో చచ్చిపోతే మీకోసం చచ్చిపోయినట్టు ఫీల్ అయిపోతారా? అరే అది కాదా, వాడు యూదుల కోసమే చచ్చిపోలేదురా. ఎరుపుకు మొండా కొడకలారా, మీకోసం ఏడ చచ్చిపోతారా? వాడే పెచ్చన మొండా కొడుకు, మీరే పెచ్చ మొండా కొడుకులు. అరే నీ జాతి దెంగుదో మొండా కొడక, నువ్వేంద్రా మాట్లాడుతున్నావు? మేరీ గురించి మాట్లాడతావురా? అరే నా మరియమ్మని గురించి మాట్లాడుతావురా కొడక పొడిసిందా కొడక? అరే అన్నా ఈడ అడ్రస్ చెప్పన్నా, ఈడ అడ్రస్ చెప్పు. పొడుస్తున్నా కొడుకు ఎవరైనా సరే అడ్రస్ అడిగితే మేరీ పూపులో ఉంటారా అన్నాడండి. తప్పు. ఎవడరా మాట్లాడేది? పొడుస్తున్నా ఎవడైనా సరే లంచోడకలర్ మాట్లాడండి రా. ఎవడ పొడుస్తున్నాడు? లంచోడకలర్ మాట్లాడండి రా. ఎవడాడు? అన్నా ఈ అడ్రస్ చెప్పాను, నా కొడుకు పిడుస్తున్నా. నేను యేసు రక్తం దాగి నిస ఎక్కపోయిందన్నా పిడుస్తున్నా కొడుకుని. ఎవడైనా కానీ అడరాడు? నేనే అండి. ఎవడాడు? నేనే. ఎవడైనా సరే మాడంటే నువ్వు ఊరును. అరే మీకెందుకు నొప్పి? మరియ యేసు దగ్గర పోవద్దు, యెహోవా దగ్గర పోవద్దు, పరిశుద్ధాత్మతో పోవద్దు, లేదంటే ప్రాంత దగ్గర పోవద్దు. దాని ఇష్టం నువ్వు చెప్పడానికి విడిస్తానా? సరే పోయిందండి. ఏంది ఊరు లేరా? పోయారా? ఏదో ఎవరు కట్ అయిపోయాడా? అయిపోయి కట్ అయిపోయినట్టున్నాడు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా వాళ్ళు? సరేలే, ఓకే. అరే ఉన్నావా? ఆ లేడు వెళ్ళిపోయాడు. సరేలే.
ఇంకేంటన్నా విషయాలు? సరే మరి కట్ చేస్తున్నారు.